హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661 వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారు, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్లైన్ రమ్మీ గురించి. ఆన్లైన్ రమ్మీ ఆడతా పేకాట ఆన్లైన్లో పేకాట ఆడతా ఎంతమంది ఎంత తీవ్రంగా నష్టపోతున్నారో, ఎంత లైఫ్ని ఎంత చెడగొట్టుకుంటున్నారో అన్న దాని గురించి ఈ వీడియో చేయబోతున్నాను. అయితే నేనేంటో నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు, నా గురించి మొత్తం అంతా తెలుసు. ఒకవేళ కొత్తగా మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే కనుక వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా ఆన్లైన్లో పేకాట ఆడతాం కానీ రమ్మీ ఆడతాం కానీ చేయకపోతే కనుక, అలా ఆన్లైన్లో రమ్మీ ఆడి చాలా తీవ్రంగా నష్టపోయి అప్పులలో ఉన్న వాళ్ళకి, ఎంతో మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఒక్కళ్ళు మారినా సరే, ఈ వీడియో చూసి ఒక్కళ్ళు మారినా నేను చాలా సంతోషపడతాను. నా చేసిన వీడియోకి న్యాయం జరిగింది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో రమ్మీ గురించి అని చెప్పాను కదా. అయితే ఒక రమ్మీ ఆడుతూ ఉంటారు. ఆ రమ్మీల్లో చాలా రకాలు ఉన్నాయి. మీరు తమిళనాడులో చూసినట్టు జంగిల్ రమ్మీ అని, రమ్మీ సర్కిల్ అని, హెల్త్ రమ్మీ అని, జిన్ను రమ్మీ అని, ఆ రమ్మీ అని, ఈ రమ్మీ అని, అసలు ఎన్నో రమ్మీలు ఉన్నాయి, వేల కొద్ది రమ్మీలు ఉన్నాయి. అయితే ఈ రమ్మీ అన్నిటిలోని ఏ రమ్మీ ఆడితే మనకి డబ్బులు బాగా వస్తాయి, ఏది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఆడితే అందులో డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓడి చెప్తున్నాను, నా కామెంట్లు కూడా కొన్ని వచ్చినాయి పాత వీడియోల్లో. ఇలా ఏ 2-3 రమ్మీ అని ఆడితే బాగుంటుందా, అందులో డబ్బులు వస్తాయన్నా అని ఇలా కామెంట్లు చేస్తున్నారు. ఒకటి, ఏ రాయి అయితే పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు అర్థం చేసుకోండి. ఏ రాయి అయితే పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి. ఈ రమ్మీలన్నీ కూడా, ఆన్లైన్ రమ్మీ సైట్లన్నీ కూడా ఒకటే. ఏంటంటే మీరు ఏది ఆడినా సరే డబ్బులు పోతాయి అన్నమాట. మీకు మొదట్లో మీరే గమనించండి, మీరు డబ్బులు డిపాజిట్ చేసుకోకుండా డిమో ఉంటుంది కదా, డిమోలో ఆడండి. అప్పుడు డబ్బులు డిపాజిట్ చేసుకోకూడదు, ఓన్లీ డిమో అని గెస్ట్ కింద ఆడండి. మీకు ఎలాగా ఆ కార్డ్స్ ఎలా వచ్చేస్తూ ఉంటాయో, మీరు మీకు రాదేమో అనుకున్న కార్డు కూడా మీకు వచ్చేస్తుంది. అంటే మిమ్మల్ని అలా బ్లేమ్ చేస్తుంది అనమాట. అది మిమ్మల్ని అది ఆకట్టుకోవడానికి. అహో, ఇలా ఇంత బాగుందా, ఇలాగుందా అని చెప్పేసి మనం ఏం చేస్తారంటే నెక్స్ట్ డిపాజిట్ చేస్తాము. డిపాజిట్ కూడా 100-200 చేసుకుంటాము. 50 రూపాయల నుంచి కూడా ఉంటుంది. సింపుల్గా టెస్ట్ చేద్దామని, ఈ డిమోలో మనకు బాగుంది కదా, జస్ట్ సింపుల్గా టెస్ట్ చేద్దామని ఒక 50 రూపాయలు డిపాజిట్ చేసి మొదలెడతారు. అప్పుడు కూడా డబ్బులు వస్తాయి. అప్పుడు కూడా మీకు 50కి వెంటనే 100 రూపాయలు, తర్వాత 200 అలాగ వస్తాయి. చాలా బాగుందని విత్డ్రా కూడా పెడతారు. విత్డ్రా పెట్టిన వెంటనే కూడా వెంటనే మీ బ్యాంక్ ట్రాన్స్లేషన్ అయిపోతుంది. అప్పుడు ఇంకేంటి, అయ్యి బాబు నేను సూపరు, నేను ఇంకా బయట ఎక్కడ పేకాటలో గీటకట్లో అయ్యి మనకెందుకు, మన రమ్మీలోనే ఆడచ్చు. వాళ్ళు బయట అయినా తప్పే అనుకోండి, పేకాట ఆడతాం. నేను చెప్తుంది ఏంటంటే ఆన్లైన్ రమ్మీ గురించి, ఆన్లైన్లో రమ్మీలు ఆడుతున్న వాళ్ళ గురించి. అయితే ఓకే, ఇంకా ఆన్లైన్లో ఆడటం మొదలు పెడతారు. ఫస్ట్లో మీకు ఇచ్చారు కదా, ఆ తర్వాత నుంచి నెక్స్ట్ నుంచి చూడండి ఇంకా మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు రావాల్సింది ఒక కార్డు, ఆఖరికి ఒక కార్డు. ఇదంతా కూడా ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదన్నది. నెక్స్ట్ ఏంటంటే కనుక, మీకు రావాల్సిన కార్డు కూడా రాదు, అవతల కార్డులు పడిపోతూ ఉంటాయి. మీకు ఇంకా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, ఏంటి ఆ కార్డు రావట్లేదని మీకు వెంటనే తిరగమారిపోతుంది అన్నమాట. ఆ కార్డు మట్టికి రాదు, అవతలోడు గేమ్ కొట్టేస్తాడు. ఇలా ఎన్ని మందికి, చాలామంది జరుగుతుంది. జరిగినా సరే దాన్ని అయ్యి ఒక్క స్టెప్లో పోయిందే అనే కసి. ఈ జూదం అంటేనే ఏంటంటే పోయి కోల్ది కూడా మనల్ని మెంటల్గా దాన్ని బానిసగా చేస్తుంది. వచ్చినా కూడా మనల్ని మెంటల్గా దానికే బానిసగా చేస్తుంది అనమాట. అదేంటంటే వస్తే కనుక ఇంకా వస్తాయి మనం ఇంకా రావాలి అని ఇంకా ఆడుతూ ఉంటాము. పోయినాయి అంటే కనుక ఇంకా అయ్యో పోయినాయి, ఇంకా మన పోయిన రాబట్టుకోవాలని అందులో ఉంటాం. ఏంటంటే అందులో ఒకసారి అడిగెట్టామంటే బయటికి రావడం చాలా కష్టం అన్నమాట. అయితే నేను అంటుంది ఏంటంటే, ఈ రమ్మీలన్నీ కూడా ఒకటేనా అని అడుగుతున్నారు కొంతమంది. రమ్మీలన్నీ కూడా ఒకటే, ఏ రమ్మీలన్నీ ఒకటే. ఆన్లైన్ సైట్లు అంటేనే మోడలో ఎంత ఫ్రాడ్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. తమిళ్లో చాలామంది ఇప్పుడు యూత్ కూడా, కాలేజీ కుర్రోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఈ సెలవుల్లోనే ఏం చేస్తున్నారంటే సరదాగా డౌన్లోడ్, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ చెప్పాడని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇంకా సింపుల్గా వాళ్ళ మాటలని చిన్నగా డిపాజిట్ చేసుకోవడం, దానికి బానిస అయిపోయి ఇంకా ఈ కాలేజీ ఫీజులు కడతాం కూడా మానేసి
ఆటిల్లో డిపాజిట్లు చేసేసుకొని ఎంత నాశనం చేసుకుంటున్నారంటే జీవితాన్ని అంత నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ చెప్పడానికి కొత్తగా వీడియో చూసేవాళ్ళు అయితే అనుకోవచ్చు, ఇవన్నీ చెప్పడానికి నువ్వేంట్రా నీకేం అర్హత ఉందని. ఈ అన్నిట్లో అనుభవించి ఈ రోజు నాడు నేను ఎంత కోల్పోయానో, ఏమేం కోల్పోయానో, ఎంత మనశ్శాంతిని కోల్పోయానో, నా అన్నవాళ్ళని కోల్పోయాను. ఎన్ని అప్పుల బాధల్లో నేను ఉన్నానో ఇయన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాలాగా ఇంకెవ్వరు అనుభవించకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియోలు చేస్తుంది. ఈ వీడియో చూసి ఒక్కళ్ళు మారినా నాకెంతో సంతోషం అనమాట. ఒక్కళ్ళు కామెంట్ చేసి, "అన్నా నువ్వు చేసిన వీడియో నేను చూసానన్నా, లైఫ్ నిజమేనన్నా ఇంతలాగా ఆన్‌లైన్ సైట్‌ల్లో ఆడటం వల్ల నేను లైఫ్ పోయిందన్నా, నేను ఇంకా మారిపోతానన్నా" అని చెప్పి ఒక్క కామెంట్ వచ్చినా నేను ఈ వీడియో చేసినందుకు నాకు ఎంతో ఆనందం అనమాట, సంతోషం అనమాట. ప్లీజ్ తమ్ముళ్ళు నేను అది చెప్పేది ఏంటంటే గనక ఆన్‌లైన్‌లో రమ్మీ అన్నది ఏ రమ్మీ అన్న ఒకటే. కొంతమంది చెప్తారు, కొంతమంది ఈ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. ఏంటంటే నేను ఏ23 ఆడుతున్నానురా యాష్, నువ్వు అందులో డబ్బులొస్తాయి. నువ్వేమో అదేదో ఇంకో రమ్మీలో ఆడుతున్నావు. అందులో వల్ల నీకు సరిగ్గా పడదురా. ఈ రమ్మీ సైట్ అయితే చాలా బాగుంటుందని చెప్తారు. తమిళ్‌లో ఏదైనా సరే ఒకటే. ఏదైనా ఒకటే. ఈ రోజు నాడు ఆడికి వస్తున్నాయంటే రేపు అన్న రోజు పోతాడో. ఎల్లకల్లాలం అందులో రావు. ఒకటి అర్థం చేసుకోండి. ఒక 5గురు ఫ్రెండ్స్ కూర్చొని పేకాట ఆడుతున్నప్పుడే ఆడి ముక్క కనపడకుండా ఈడు ముక్క కనపడకుండా ఆడు మార్చేసుకొని ఒక్కోసారి మనకు చేస్తూ ఉంటారు. అలాంటిది ఆన్‌లైన్‌లో ఎక్కడో ఆన్‌లైన్ సైట్‌ల్లో నడుపుతున్నది నీకు ఫ్రీగా ఎలాగిచ్చేస్తాడు. ఇంకా ఫ్రీగా అలా ఇచ్చేస్తే గనక ఇంక అందరూ కూడా పని పాటలు మానేసి ఈ పేకాటలు ఆన్‌లైన్‌లోనే పేకాటలు ఆడుకుంటూ కూర్చుంటారు కదా! ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా ఇయన్నీ పనులు చేసుకోవడం ఎందుకు? ఇంతంత బిజినెస్‌లు అందరూ బిజినెస్ చేసుకోవడం ఎందుకు? కష్టపడటం ఎందుకు? ఇయన్నీ ఎందుకు? ఒకటే అర్థం చేసుకోండి. వాడు మిమ్మల్ని పేకాటకి బానిసగా చేయడానికి కోసమే మీకు మొదట్లో ఇస్తాడు. తర్వాత మీ లైఫ్‌ని కండెమ్ అయిపోతదనమాట. ఆల్రెడీ ఈ వీడియో కొంతమంది నాశనం అయిపోయి చాలా బాధపడతా కుంగిపోయి ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తా ఉండొచ్చు. నేను చెప్పిందంతా కరెక్టా కాదో అర్థం చేసుకోండి. అయితే కొంతమంది ఏంటంటే దీన్ని సరదాగా ఆడుతున్నాం అంతే మేము. అంటే కొంచెం ఏదో సరదాగా రోజుకు రూ. 100, 200 వస్తే చాలు అని చెప్పి అనుకుని మేము సరదాగా దీన్ని ఎర్న్ చేసుకోవడానికి, పాకెట్ మనీకి ఎర్న్ చేసుకోవడానికి ఆడుతున్నామని చెప్పేసి సాకులు చెప్తారు. మీరు ఇప్పుడు 100కి 200కి ఏదో పాకెట్ మనీ కింద ఆడుతున్నానని చెప్పేసి మీరు మొదలెడతారు. తర్వాత అది మిమ్మల్ని చాలా బానిసగా చేస్తుంది. చాలామందిని చూశాను, ఆటో డ్రైవర్లని లేదా కార్ డ్రైవర్లు ఇలాగ కొంతమంది పని చేసుకునే వాళ్ళు కూడా ఆడతారు. వాళ్ళే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా వాళ్ళు సరదాగా మొదలుపెట్టి ఈ రోజు నాడు ఎంత అప్పుల్లో కృంగిపోయి ఉన్నారో నిజంగా చాలామంది ఉన్నారు అలాగా. కాకపోతే ఏంటంటే బయటకు చెప్పుకోలేకపోతున్నారు. మీరు సరదాగా మొదలు పెడతారు. సరదాగా ఎర్న్ చేసుకోవడానికి, టైం పాస్‌గా ఎర్న్ చేసుకుంటానికి అనుకుంటున్నారు. మీరు దీన్ని ఇప్పుడు సరదాగా మొదలు పెడతారో తర్వాత అది మిమ్మల్ని ఎంత దానికి బానిసగా మారుస్తుందో అర్థం చేసుకోండి. చాలామంది ఎంప్లాయీలు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఆడుతూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఖాళీ సమయంలోనే సరదాగా ఆడుకుంటాకి వాళ్ళ ఆ జీతాల్లో కూడా అందులో డిపాజిట్లు చేసేసి ఎవరి స్టామినా ఆడది. ఇప్పుడు ఆటో నడుపుకునేవాళ్ళు ఆలయాలతో 100, 200 కడతారు. పెద్ద జాబులు చేసేవాళ్ళు వేలల్లో ఆడతారు. ఏదైనా సరే అంతా ఎవరైనా తిరిగి ఆఖరికి ఆ సైటోడికి, ఆ ఆన్‌లైన్ రమ్మీ సైటోడికి ఇవ్వాలి. డబ్బు ఇవ్వాలి. వాడే బాగుపడతాడు. ఇది ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఈ రోజు వచ్చినా రేపన్న రోజు పోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా ఇదే కాకుండా ఇందులో తీనిపతి అని ఉంటుంది. తీనిపతి కూడా మనకు ఈ ప్యాకెట్ గురించి తెలిసినోళ్ళు అయితే కనుక నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతుంది. తీనిపతి అని ఉంటుంది. మీకు కలర్ పడాలి, లేకపోతే ఇలాగ హై కార్డు పడాలి, ఇళ్ళగా ఉంటాయి కదా, ఆ ఆట గురించి చెప్తున్నాను అనమాట. తీనిపతి అంటే తెలిసిన వాళ్ళు అయితే ఓకే చెప్పక్కర్లేదు. వాయి కూడా చూడండి, అవతలోళ్ళకి పోతే సరిగ్గా పడిపోతాయి. కరెక్ట్గా మనకు కూడా మొదట్లో డిపాజిట్ చేసుకున్నప్పుడు మనకు కూడా అసలు ఎలా పడతాయంటే డంకా పడిపోతుంది. అంటే అలాగ 3 పడిపోతాయన్నమాట. అయ్య బాబోయ్! ఇంకా సూపర్ గీపర్ అని మనం అనుకుంటాము. అనుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే అవతల మన దానికన్నా ఎక్కువ పడిపోతుంది. ఎక్కువ పడిపోయిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందంటే మన పరిస్థితి ఇంకా చెప్పక్కర్లేదనమాట. అదే కసి మీద మళ్ళీ ఏం చేస్తామంటే ఈసారి బాగా పడినప్పుడు మనం జాగ్రత్తగా ఆడాలని మళ్ళీ డిపాజిట్ చేసుకొని మళ్ళీ ఆడతారనమాట. ఇదంతా ఆడుతున్న వాళ్ళకి పోతే ఇదంతా తెలుస్తుంది. మళ్ళీ ఇందులో ఒక విషయం చెప్తానేనండి, మీరు డిమో ఆడండి. ముందు తీనిపతి డిమో ఆడండి. తీనిపతి డిమో ఆడితే మీకు ఎలా ఉంటుందంటే మీకు పడిన ప్రతి ముక్కలు కూడా అవతలోడి కన్నా టాప్‌లో పడిపోతాయి. వెంటనే ఆళ్ళు కూడా డ్రాపులు చేసేస్తారు. వాళ్ళు కూడా డ్రాపులు చేసి మీకు ఇచ్చేస్తారు. లేకపోతే ఆళ్ళు డ్రాప్ చేయకపోయినా ఆళ్ళకి ఎంత పడినా మీకు హైయెస్ట్ కార్డులు పడిపోతాయన్నమాట. ఈ డిమోలో జరుగుతాయి. మిమ్మల్ని దానికి ఆకర్షించడానికి. ఆ తర్వాత మీ పరిస్థితి చూడండి. మీరు చేసుకున్న డిపాజిట్ కన్నా వాళ్ళ కార్డులు కొట్టేస్తూ ఉంటే అమౌంట్ కొట్టేస్తూ ఉంటారు. అమౌంట్ పెడతా ఉంటే మీరు అమౌంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఏమో ఆడేస్తారు. ఇంకా అమౌంట్ లేదంటే ఆఖరికి క్లైమాక్స్ వరకు తీసుకొచ్చాడు. ఆడి ముక్కేమో బ్లైండ్ ఆడతాడు. ఆడు బ్లైండ్ ఆడిన తర్వాత మనమేమో షో చేయాలా లేదా తెలియదు. ఇంతకీ మనం అంతా అమౌంట్ మన డిపాజిట్ చేసుకున్న అమౌంట్ అంతా అకౌంట్లో అది అయిపోతుందనమాట.
అయిపోయిన తర్వాత మనకి ఇంకా షో చేయడానికి కూడా డబ్బులు ఉండవనమాట. తీరా చూస్తే ఆడికి మనకంటే చిన్న ముక్కలే పడతాయా, లేదంటే కార్డులే చూపించకుండా ఆడికే షో ఇచ్చేస్తారు. ఇయన్నీ కూడా మీరు ఆన్‌లైన్‌లో ఆడుతున్న వాళ్ళకైతే కన్ఫామ్‌గా తెలుస్తది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆన్‌లైన్ రమ్మీ అన్నది చాలా దరిద్రమైనమైన మాట. జీవితాన్ని నాశనం చేసేసుకోవడానికి ఈ ఆన్‌లైన్ రమ్మీ అన్నదే పెట్టారు. మీరు అర్థం చేసుకొని దయచేసి ఏ రమ్మీ అని ఒకటే, ఏ యాప్ అయినా ఒకటే, దయచేసి అందరూ కూడా ఈ దీని నుంచి దూరంగా ఉండండి. ఎటువంటి ఈ జూదమనే కాదు, ఈ ప్యాకెట్ అనే కాదు, ఏ జూదానికైనా సరే దూరంగా ఉండండి. అది ముందు మిమ్మల్ని మురిపిస్తది, ఆ తర్వాత కరిపిస్తది. ఈ ఒక్క మాట అర్థం చేసుకోండి. ముందు మిమ్మల్ని మురిపిస్తది, తర్వాత కరిపిస్తది. తన ప్రాణాల వరకు తీసుకునేంత వరకు తీసుకొస్తది. నాకు నా సబ్‌స్క్రైబర్‌లో ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారు. వాళ్ళు నా నంబర్ కావాలని ఇచ్చాను. ఏంటంటే నీతో మాట్లాడాలన్నా అని చెప్పేసి ఇచ్చారు. ఆ అబ్బాయి ఏంటి ఎందుకు రమ్మీ ఆడతాడంట. రమ్మీ కాదు, డ్రాగన్ ట్రైగర్ ఆడతాడంట. ఆన్‌లైన్‌లో. అన్నా నీ వీడియోలు చూసానన్నా, ఎలాగ అయిపోతామన్నా మనం ఇలాగా అని చెప్పేసి ఫోన్‌లో నాకు మాట్లాడాడు. ఆ అబ్బాయి స్టోరీ కూడా చెప్తాను. అసలు డ్రాగన్ టైగర్ ఆడి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాడో, ఎలాగున్నాడో అన్నది మీ అందరికీ చెప్తాను. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. ఈ ఆన్‌లైన్ రమ్మీలు గానీ, ఏ జూదమైనా సరే దూరంగా ఉండండి. మీకు ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఆ పాకెట్ మనీతో మీరు ఏదో ఆడేస్తున్నారు, చెందుతున్నారు. కానీ ఇప్పుడు అది సరదాగా ఉంటది. తర్వాత మీరు దానికి బానిస అయిన తర్వాత, మీకు ఒక లైఫ్ ఏర్పడిన తర్వాత మీరు ఎంత బాధపడతారో, ఎన్ని అప్పులు చేసి ఎన్ని బాధపడతారో మీ అందరూ కూడా చాలా ట్రబుల్ పడతారో అయన్నీ పడకూడదని చెప్పి నా అనుభవంతో మీ అందరికీ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇందులో నాకు కలిసొచ్చేది ఏమీ లేదు. ఏంటంటే నేను పడ్డ బాధ ఇంకెవరు పడకూడదని చెప్పి నా వీడియోలు చేస్తున్నాను తప్ప ఇంకేమీ కాదు. ఓకే తమ్ముళ్ళు, ఇవి ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ అది. కాంటాక్ట్ చేయండి. ఏం పర్వాలేదు. కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.